రాజ్‌కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మరొక చక్కటి సందేశాన్నైతే తన బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారు. మరి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, ప్రతిరోజు నువ్వు నా నామాన్ని చెప్పుకుంటున్నావు కదా, అందుకే నీకోసం ఈ సందేశం తెచ్చానమ్మా, తప్పకుండా విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలకు బాబాగారి పైన అపారమైన నమ్మకం, అపారమైన భక్తి, ప్రేమ. దీని కారణంగా బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో చెబుతూ ఉంటారు, ఏం చేయకూడదో కూడా చెబుతూ ఉంటారు. ఈ విధంగా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించి, వారు ఏ అయితే కోరికలు బాబాగారి పాదాల దగ్గర ఉంచారో ఆ కోరికలన్నీ నెరవేర్చి వాళ్ళని సంతోషంగా చూడాలని బాబాగారు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే తన బిడ్డలకున్న పాపకర్మలను సైతం మోయడానికి సిద్ధంగా ఉంటారు ఆ తండ్రి. వాటి గురించి అస్సలు పట్టించుకోరు. దాని వలన నాకు ఎంత కష్టమవుతుందా అనేటువంటి ఆలోచన ఆ తండ్రి మనసులో ఏ మూలన కూడా ఉండదు. తన బిడ్డలు సంతోషంగా ఉండాలంటే చాలు, ఏదైనా చేస్తారండి. ఆ తండ్రి ఎంత దూరమైనా వస్తారు, ఏ పనైనా చేస్తారు. అందుకే ప్రతిరోజు బాబాగారు చెబుతూనే ఉంటారండి, తల్లి నువ్వు ఈ దారిలో వెళ్ళు, ఈ పని చెయ్యి, నువ్వు అనవసరంగా ఆలోచించొద్దు, నేనున్నానమ్మా, నేనుండగా నీకెందుకు కొరత, నీకేం కొరత ఉంటుంది చెప్పు, నీకెందుకు భయం, దేని గురించి దిగులు చెందవద్దు, అన్నీ నేను చూసుకుంటాను. అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండని ఎన్ని సందర్భాలలో మనకు చెప్పుంటారండి బాబాగారు. మరి ఆ విధంగా బాబాగారు చెప్పిన విధంగా ఎంతమంది మీ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. బాబాగారి సందేశాన్ని మనం ప్రతిరోజు వింటూనే ఉంటాం. బాబాగారు ప్రతిరోజు ఏదో ఒక మంచి దిశానిర్దేశం తన బిడ్డలకు చేస్తూనే ఉంటారు. అయితే ఎంతమంది బాబాగారు చెప్పినట్టు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారండి. ఆయన మాటలు విని ఆయన ఏదైతే చెప్పారో ఆ ప్రకారం ఎంతమంది నడుచుకుంటూ ఉన్నారు. బాబాగారు మనకు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు కదా, తల్లి నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు, సంతోషంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఉంటూ దేని గురించి ఆలోచించవద్దు, ఎవ్వరి మాటలు నువ్వు వినొద్దని. అది విన్నంతసేపు కూడా మనం అవును బాబాగారు చెప్పింది నిజమే, నా తండ్రి చెప్పినట్టే నేను నడుచుకుంటానని చాలామందికి అనిపిస్తుంది. దానిలో కొంతమంది మాత్రమే బాబాగారు